వెల్కమ్ టు ఎంవన్ న్యూస్. గ్రేటర్ వరంగల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత రాజకీయ పరమైన విమర్శలు చేయడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా మహిళా బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ వంటి కీలక అంశాలపై కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీసీలు, దళితులు, మైనార్టీలపై ప్రేమ ఉందని చెప్తున్న కవిత ఆ విషయాల్లో తన నిబద్ధతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కవితకు కాంగ్రెస్ పై మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. కొత్త పార్టీ పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరిన శ్రీహరి నిరుద్యోగులకు 4 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే విద్య, వైద్యం వంటి అంశాలపై చేసిన వాగ్దానాలను ప్రజల ముందు వివరించాలని కోరారు. చివరగా కాంగ్రెస్ పార్టీకి కవిత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు పోలేపాక ప్రసాద్, సోలో జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ లాంచ్ చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కర్కోటకుడు, హిట్లర్ అంటూ ఆమె అసభ్య పదజాలాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె వారి యొక్క కుటుంబ కలహాలతో, వారి ఆస్తి పంపకాలతో, వారి మధ్య జరిగిన వివాదంతో బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం సరికాదు. మరి నేను నిజంగా నీకు ఇలా చెప్తాను, బీసీల మీద ప్రేమ ఉందని. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల మీద నీకు అంత అన్నప్పుడు 42% రిజర్వేషన్లలో నువ్వు ఎందుకు దీక్ష చేయలేదు? నువ్వు వెంటనే అమరనీయ దీక్ష చేసి నువ్వు రాజకీయాలకు రావాలి. నీవు ఇలా దళితులు అంటున్నావు, దళితులు అంటే నాకు ప్రేమ మాట్లాడుతున్నావు. నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే నీ కుమారుడికి ఒక దళితురాలను ఇచ్చి వివాహం చెయ్యి. అప్పుడు నీ దళిత మీద ఎంత ప్రేమ తెలుస్తుంది. ఈనాడు మైనార్టీల మీద నువ్వు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు లిక్కర్ స్కామ్ లో, ఢిల్లీలో జైలుకి వెళ్లి లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు సంపాదించిన సంపాదనతో దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో నువ్వు కట్టిన, అక్కడ కొన్న ఇల్లు, అక్కడ కొన్న ఆస్తులు అమ్మి ఈ రోజు మైనార్టీలకు పంచు. ఈనాడు నువ్వు మళ్ళీ నిరుద్యోగులను మోసపరిచి, గతంలో మోసం చేసిన పార్టీ మీది, మళ్ళీ ఇప్పుడు మోసం చేయడానికి 4 లక్షల ఉద్యోగాలను ఇస్తారని మరి నిరుద్యోగులను ఆశ పెట్టడం ఇది సరికాదు. 4 లక్షల ఉద్యోగాలంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని జాబులు ఉన్నాయి, వాటి బడ్జెట్ ఎంత, వాటి ఏంటనేది కూడా ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది సరికాదు. మరి అదే కాక నువ్వు రేపు ఎలక్షన్లలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయాలి. నీకు డిపాజిట్ రావు నీ పార్టీకి. నీ పార్టీ ఎక్కడ అభ్యర్థులు సరిగా లేరు. నీ అభ్యర్థులు క్యాండిడేట్లే కరువైతారు. నువ్వు కేవలం నీ యొక్క ఎమ్మెల్యే టికెట్ గురించే నువ్వు ఇలా ఒక పార్టీ పెట్టుకొని అందరు పార్టీలను నిలగొట్టాక కాంగ్రెస్ లో వస్తా అంటే నువ్వు ఆహ్వానించలే. నేను రిజెక్ట్ చేసినాం. మాకు విదేశాంతి ఉండగా నువ్వు ఎందుకు అక్కర్లేదు, మాకు స్టార్ క్యాబినెట్, నేను రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు నువ్వు అన్ని పార్టీలు తిరిగి ఏ పార్టీ నిన్ను లోపల రానిప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టుకున్నావు. ఈ పార్టీ పెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాను. నువ్వు రేపు ఏ పార్టీలతో పొత్తు లేకుండా నువ్వు ఒక్క సీటు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. నేను ఇక్కడ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. వెంటనే బహిరంగంగా నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకు, సీఎం రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.